బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందరికీ అఖిల్ లెనిన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక భాగమయ్యారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? అయితే దేంట్లో భాగమయ్యారు, సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారా, మరి ఏంటని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ముందుగా అఖిల్ గురించి మనం మాట్లాడుకుంటే సిసింద్రి సినిమా నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో ఎంత చిన్నగా ఉంటాడో మనందరం కూడా చూసాము. సో ఆ తర్వాత మనం సినిమాలో వాళ్ళ ఫ్యామిలీ సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి అందరినీ కూడా అబ్బురపరిచాడు. ఆ తర్వాత అఖిల్ సినిమాతోని అఖిల్ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలోకి సోలో హీరో ఎంట్రీ ఇచ్చాడనమాట. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ ఏ ఒక్క సినిమా కూడా అఖిల్కి మాత్రం మంచి బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఏ ఒక్క సినిమా కూడా అఖిల్ని ఒక మంచి స్థానానికి తీసుకెళ్ళలేకపోయింది. ఇప్పటికి కూడా ఒక మంచి బ్రేక్ కోసం అఖిల్ మాత్రం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ఒక వెయిటెడ్ టైం అనేది ఇప్పుడు వచ్చింది. ఆ సినిమా ఏదో కాదు, లెనిన్ సినిమా అని చెప్పేసి అందరిలో కూడా స్ట్రాంగ్గా ఒక నమ్మకం అనేది పాతుకుపోయిందన్నమాట. సో ఎప్పుడైతే లెనిన్ సినిమాకి సంబంధించి టైటిల్ పోస్ట్ వదిలారో అప్పటి నుంచి కూడా అసలు అందరికీ కూడా ఈ యొక్క టైటిల్ పోస్టర్ ఆకట్టుకుందనమాట. ఆ తర్వాత ట్రైలర్ కావచ్చు, అండ్ ఇప్పుడు రీసెంట్గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలో చాలా గ్రాండ్గా చేశారు. మరి అందరూ కూడా ఈ సినిమా గురించి ఒకే ఒక మాట చెప్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ రివ్యూని కూడా అంటే సినిమా టీం అందరూ కూడా రామాయణ స్టూడియోస్లో సినిమాని చూశారు. కొంతమంది మీడియా ప్రముఖులు కూడా చూసినటువంటి ఆ మాటలు వింటూ ఉంటే నిజంగా ఈ స్టోరీ అనేది చాలా రూటెడ్ స్టోరీ, చాలా అద్భుతంగా ఎమోషన్స్ పండాయి అని చెప్పేసి మాత్రం ఈ మాట మాత్రం మనం చెప్పుకోగలం అనమాట. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో భాగం ఏ విధంగా అయ్యారు, గెస్ట్గా ఏమైనా సినిమాలో కనిపించబోతున్నారా క్యామియో రోల్ ద్వారా అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఆ విధంగా ఏది కూడా కాదు. అయితే ఈ సినిమాలో మనం ట్రైలర్లో చూసాము, రామాపురం అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊరు యొక్క నేపథ్యం చెప్పడానికి జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ వినిపిస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పారు. అంటే ఈ యొక్క సినిమా ఈ యొక్క ఊరు ఏదైతే ఉందో రామాపురం, ఈ రామాపురం నేపథ్యం చెప్పడానికి జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ని అంటే డబ్బింగ్ చెప్పించారంట. సో రీసెంట్గానే ఆ డబ్బింగ్ పనులు కూడా పూర్తయిపోయాయి. ఆ ఫోటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సో ఆ ఫోటోస్ అనేవి విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అఖిల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా మాట్లాడుకోవడం, మరి డైలాగ్స్ చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కొట్టే వాళ్ళు ఇంతవరకు ఎవ్వరు కూడా రాలేదు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలు కానీ పౌరాణిక కథలు కానీ చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ అనేది ఒక మంచి అంటే దాన్ని ఎవ్వరు కూడా బీట్ చేయలేరు. ఒక మంచి అట్రాక్టివ్నెస్ అనేది ఆయన వాయిస్లో ఉంటుంది. సో అలాంటిది మనం ఆల్రెడీ నాగార్జున గారి వాయిస్ విన్నాం ఈ సినిమాలో డబ్బింగ్ చెప్పడంలో. సో దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ కూడా ఈ సినిమాకి తోడైందంటే ఖచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉందనే విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో మరి జూలై 10కి సినిమా ఏ విధంగా ఉంటుందో మరొకసారి మాట్లాడుకుందాం.